అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలో భాగంగా ఈ రోజు ధర్మపురి పట్టణంలో బ్రాహ్మణ మహిళా సంఘం మధ్వాచారి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ రోజు మహిళా దినోత్సవ వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో విశేషమైనటువంటి సేవలను అందించిన ముగ్గురు మహిళలను ఎన్నుకొని సన్మానం చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవంలో ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ ను ఎంపిక చేసుకొని మన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయంగా 2024 లో మహిళలపై వనరులను వినియోగించండి, అభివృద్ధిని సాధించండి అనే థీమ్ తో ఈ కార్యక్రమం అన్ని అంతర్జాతీయంగా జరుపుకోవడం జరుగుతున్నది। దీని ఉద్దేశం ఏంటంటే మహిళలు అన్ని రకాల్లో అన్ని వనరులను వినియోగించండి, మహిళలపై పెట్టుబడి పెట్టండి, అన్ని రంగాల్లో మహిళలు 100% అభివృద్ధిని సాధిస్తారు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఇక్కడ జరిగింది। ఈ కార్యక్రమంలో అందరూ మహిళలు పాల్గొని ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది। అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। ఎత్ర నార్యస్తు పూజ్యతే తత్ర దేవత రమంత అన్నట్టు ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారని మనం పురాణ కాలం నుండి వింటున్నాం। స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు। కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। మనం ఈ రోజు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మహిళలందరూ కూడా ఒకప్పుడు వెళ్ళే పని విషయం లోపల లేబర్ విషయం లోపల అసమానతలను రూపుమాపడానికి కోసం మొదలుపెట్టినది మహిళా దినోత్సవం। మన మహిళలకంటూ ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని చెప్పి మార్చి 8వ తారీఖు రోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం। ఈ రోజు మనం ఇక్కడ ముగ్గురు మహిళలను సన్మానం చేశాం। ఎందుకు అనంటే ఒకరు పౌరోహిత్యం అనేది ఎక్కువగా మగవారు చేసేది, కానీ దాన్ని వృత్తిగా ఇష్టంగా చేస్తూ అందులో ముందుకు సాగిపోతున్న కాకేరి సుందరి నరసయ్య గారిని సన్మానించడం జరిగింది। ఇంకోటి జాతకం, జ్యోతిషం అనేది ఈ రోజుల్లో అందరూ నమ్ముతున్నది, దానిలో కూడా ఎక్కువగా మగవాళ్ళ ఎక్కువ విలువ ఉంటుండే, కానీ అట్లా కాకుండా జ్యోతిషంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకొని జన్మ పత్రికలు రాస్తూ ముహూర్తాలు పెడుతూ మగవాళ్ళలో దేనికి కూడా తీసిపోకుండా ముందుకు సాగిపోతున్న పాలేపు లక్ష్మీ నరహరి గారిని సన్మానించడం జరిగింది। అలాగే అంగన్వాడీ అంటే ఇది ప్రీ ప్రైమరీ స్కూల్ కు సంబంధించింది। కైకిలికి పోయే మనము సిటీలో ఉంటేనేమో చిన్నపిల్లల్ని ప్రీ ప్రైమరీ స్కూల్లో వేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు పట్టణాల్లో, పల్లెటూరులో అలాంటి అవకాశం లేదు కాబట్టి ఈ బాల సదన్ అంగన్వాడీ కేంద్రాలను మొదలుపెట్టి ఇక్కడ ఒక ఆయాను ఒక టీచర్ను పెట్టి పిల్లలకు కావలసిన పౌష్టికాహారాన్ని అందిస్తూ వాళ్లకు కొన్ని స్కూల్ కు సంబంధించిన యాక్టివిటీస్ నేర్పడానికి ఈ అంగన్వాడీ సెంటర్లను పెట్టారు। దానిలో దాదాపుగా 33 సంవత్సరాలు సేవలు అందిస్తూ ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా మండల్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్నది। ఈ రోజు కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారిచే ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా సన్మానం తీసుకున్న మాధవీలత గారిని ఇక్కడ మనం సన్మానం చేయడం జరిగింది। అంటే దీన్ని బట్టి మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల లోపల నిష్ణాతులుగా వాళ్లకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛతో ముందుకు సాగిపోతున్నారు। ఇది అందరికీ థ్యాంక్స్। ఇది మహిళా దినోత్సవం స్పెషల్। అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। ఈ సందర్భంగా మనం మగ యొక్క గొప్పతనాన్ని గురించి ఒక కవిత ద్వారా మనం ఇక్కడ తెలుసుకుందాం। మగువా నీ ఔన్నత్యాన్ని ప్రశంసించతరమా, సరిహద్దు లేని సహనానికి భూదేవివై, సరిహద్దు లేని సహనానికి భూదేవివై, అంతం లేని ఆకాశంలా ప్రేమకు నిర్వచనమై, అంతం లేని ఆకాశంలా ప్రేమకు నిర్వచనమై, నీ కలువ కన్నులు తెరుచుకొని దృక్కులు ప్రసరిస్తేనే జాగృతమవుతుంది ఈ భూగోళం, నీ కలువ కన్నులు తెరుచుకొని దృక్కులు ప్రసరిస్తేనే జాగృతమవుతుంది ఈ భూగోళం, నీ కర కమలములను అలంకరించిన సూగడిగముల సవ్వడి వీణులను సృష్టిస్తేనే మానవ జాతికి ప్రోత్సాహం, అరవిందంలా వికసించే ముగ్ధ మనోహరమైన నీ రూపం కాంచినంతనే ఉత్సాహం, నువ్వు లేని క్షణమొక యుగం నీ సన్నిధిలో యుగమొక క్షణం, నువ్వు లేని క్షణమొక యుగం నీ సన్నిధిలో యుగమొక క్షణం, సుప్రభాతంలా మేల్కొల్పు గీతమై తిరిగే కాలచక్రంలాగా అలుపన్నదే లేదు నీకు,
దూకే జలపాతంలా విసుగన్నదే ఎరుగవు నీవు. హరివిల్లులా మార్చిన ఇంటిని కాచే గృహలక్ష్మిగా, నవమాసాలు మోసి నరకం చవిచూసి పిల్లల తల్లిగా, ఇంటిల్లి పాదికి సేవలు చేసే మరయంత్రంలా, కార్యశాలయందు కార్య సాధకురాలిగా, క్రమశిక్షణకు మారుపేరై కృషికి నిలువెత్తు రూపమై ఎటు చూస్తే అటు నువ్వే. గడియారంలా పెండిలంలా విరామ మెరుగక నువ్వు చేయు శ్రమ వెలకట్టలేని విశాల సంద్రంలా కరుణాంతరంగము నీది. మాతృమూర్తిగా అవని ఆలయంలో ప్రేమ దివ్యను వెలిగించే ఆదిశక్తిగా, వ్యక్తిత్వంలో హిమవన్నగములా వదనవనంలో వికసించే మా చిరునవ్వుల పువ్వులకు ఊతమై, ఏడ్చే మా కన్నుల నుండి దూకే నయగారాల నీటిని తుడిచే ఓదార్పువై, నీ ఒడిలో లాలించి పాలించి ప్రేమను పెంచే అమ్మవై, నీ సన్నిధిలో మురిపాలు పంచుతూ మగవాడిని పసివాడిగా మార్చే ఆలివై, చెలిగా నెచ్చెలిగా జీవిత రంగస్థలంపై సమర్థవంతంగా బహుపాత్రలను పోషించే నాయకురాలుగా విజయ సోపానాలను అధిరోహించే మగువా, ఈ జగతిన నీకుంది ఎంతో విలువ.